కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జి వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలోనే ఇంకా ఉపాధి కూలీలు అయితే ఆ జరిగినటువంటి ఘటనను అయితే మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడే ఇంకా ఉపాధి కూలీలు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చనిపోయి ఎవరైతే ఒక్కసారిగా ఘటన జరిగి అందరూ కూడా మస్తర్లు అంటారు. మస్తర్లు వేయించుకుంటున్నారు. వాళ్ళందరిని కూడా ఒకరి పేర్లన్నీ కూడా నమోదు చేసుకుంటారు. అలాగే మరి కొద్ది క్షణాల్లో పని మొదలు పెడతారనగా కూడా వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం. మొత్తం మీ అంతా కూడా ఉపాధి కూలీలు. ఉపాధి కూలీలు 20 మంది ఉన్నామండి. ఇది ఫోటోలు 3 బిట్ల కింద అర్థం సార్. తూముదారు బిట్టండి, వంతుల మీద బిట్టండి, అక్కడ కళ్యాణ మండపం బిట్ల కింద అర్థండి. ఒక 20 మంది ఇక్కడ ఫోటో తీసుకొని కూర్చొని సార్. ఫోటో తీసుకున్నామండి. ఫోటో తీసుకుంటే ఇలా జస్ట్ మేము ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా రైట్ సైడ్ వస్తుంది సార్. రైట్ సైడ్ వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఏమో ధాన్యం ఉందండి. ధాన్యం ఉన్న వల్ల లారీ కూడా ఫుల్గా తాగేసేసి జస్ట్ ఆల్రెడీ ఒక ఆవిడని రాసాడండి. రాస్తే ఆవిడ అరిసిందండి. లారీ వస్తుంది అరిసాడు. అరిసినట్టు పట్టించుకోలేదు. ఈ లారీ వస్తుంది అన్న బోలోకే గుద్దేసాడండి. గుద్దేస్తే ఎగిరి పడిపోయి స్పాట్లో చనిపోయారు. కనవాళ్ళు ఇద్దరు తగిలింది, బుర్రకు తగిలింది, బ్రెయిన్ తగిలితే చెవులంటే బ్లడ్ వస్తుంది. ఒక ఆవిడ ఆ గుండెలు తగిలింది, ఆవేశంగా ఉంది. ఆవిడ అపోలో తీసుకెళ్లారు. అపోలో తీసుకెళ్ళి నార్మల్గా ఉందన్నారు. జనరల్ హాస్పిటల్లో తీసుకెళ్ళిన ఆవిడ చనిపోయిందని చెప్తున్నారండి. చనిపోయిందని చెప్పారు. జరిగిన సిచ్యువేషన్ అయితే ఇదేండి. అంటే ఇప్పుడు మీరు ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ ఎలా ఉన్నది కండిషన్ అయితే బాగాలేదు. ఫుల్గా తాగేసి ఉన్నాడండి. తాగేసి ఉండి ఏమన్నాడంటే అండి, నేను గుద్దేనా అని అడుగుతున్నాడండి. నేను రెండోసారి అడిగితేనే నాకు పిడిచి వచ్చింది, నేను ఏం చేయను అని అడిగాడండి. పిడిచి వచ్చింది, నువ్వు ముందేమో తాగేసి ఫుల్గా తాగేసి ఉన్నావు, నీకు పిడిచి ఎలా వచ్చింది? అప్పుడు ఆల్రెడీ కింద దింపేవండి. కింద దింపేస్తే స్మెల్ వచ్చేస్తుంది, నోరు వాసన వచ్చేస్తుంది. తెల్లగట్ల కదండి, రెప్పడిపోయి ఉంటుందండి. తాగిన దాని మీద వచ్చి గుద్దేయడండి. గుద్దితే స్పాట్లో 4 చనిపోయారండి. కానీ వాళ్ళు ఇద్దరు హాస్పిటల్ తీసుకెళ్తే ఒక ఆవిడ హాస్పిటల్. ఎవరు ఏ పేరమ్మా నీ పేరు? లావ్ కుమార్ అనే మహిళ అయితే మొదటిసారిగా లారీ వస్తుందన్నది గమనించడం జరిగింది. వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసే లోపలనే అతను అయితే వాళ్ళ మీదకు దూసుకొచ్చారని చెప్తున్నారు. మాట్లాడదాం. ఏం జరిగింది, ఎలా వచ్చింది? కాకేసేటప్పటికే వాళ్ళు గుద్దేసాడు. మమ్మల్ని క్రాస్ చేసుకుని ఎదరోళ్ళని గుద్దేసాడండి. మేము వెనకాల నలుగురు ఉన్నామండి. మమ్మల్ని క్రాసుకుంటానే వచ్చి ఎదరోళ్ళని 6గురిని గుద్దేసాడండి. గుద్దేగానే ఎక్కడ వాళ్ళు అక్కడ అలాగ అయిపోయారండి. క్రాస్ చేయగానే మీరు కేకలు వేశారు? కాకి అందలేదండి. ఇంకా వాళ్ళు అప్పటికే గుద్దేసాడండి. నేను కాకేసి లోపలనే గుద్దేసాడండి. అతను దగ్గరగానే అండి. మా అయిపోయిందండి. మేము ఫోటోలు తీయించుకుని కిందకు వచ్చేసామండి. ఇంకా పనికి వెళ్ళిపోవాలండి. ఇంకా 2 అడుగులు అంటే పనికి కింద దిగిపోదువండి. ఇంకా ఈ లోపు జరిగిందండి. కొంతమంది బిట్లుగా చేస్తున్నారు. అవునండి. 20 మందో దిక్కున, 20 మందో దిక్కున, 30 మందో దిక్కున అలాగే చూడొచ్చు. మొత్తం అందరినీ కూడా ఇప్పటికే ఇక్కడ అందరూ కూడా ఉపాధి కూలీలందరూ రావడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉపాధి కూలీలు జరిగినటువంటి ఘటనపై అలాగే ఉన్నతాధికారులు రావడం జరిగింది. అలాగే ఏపీ ఉన్నారు. ప్రస్తుతం అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు ఈరోజు? ఈ యొక్క ప్రాంతంలో ఎంతమందికి మాత్రం అనుమతి ఇవ్వడం జరుగుతుంది పని? దీనికి సంబంధించి ఇక్కడ అంటే మస్తర్కి మనకి 10 మంది చొప్పునే ఉంటారండి. ఆ ప్రకారంగానే ఒక 2 మస్తర్లు మనకి ఇక్కడ చేయడం జరుగుతుందండి. 20 మంది. దాంట్లో ఇక్కడ 511, 655 వరకు అండి. చీడికి బైపాస్ నుంచి గుత్తుల ప్రసాద్ గారి పొలం వరకుని. దీనికి ఏంటంటే మనకి కాలం మొదలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫోటో అవ్వడం జరుగుతుందండి. ఆ ఫోటో అయ్యే క్రమంలో ఫోటో తీసుకున్న తర్వాత నిన్న మొన్న చేసిన వర్క్ని దాటి కొంచెం ముందుకెళ్ళి వాళ్ళ పని చేయడానికి వెళ్తారండి. ఆ రకంగా వెళ్ళి క్రమంలో వీళ్ళు ఇటు నుంచి ఫోటో అయిపోయిన తర్వాత వస్తుంటే ఈ వెహికల్ అన్నది రావడం జరిగిందని చెప్పారు సార్. ఆ వెహికల్ అంటే చాలా వారకల్లా ఇంచుమించుగా డివైడర్ని ఢీకొట్టి లాగా వచ్చేసి ఒక 6గురిని గుద్దేయడం జరిగిందండి. ఉన్నవాళ్ళు తప్పించుకుని అటు ఇటు పరిగెట్టడం జరిగిందండి. వాళ్ళ కండిషన్ ఎలా ఉందండి? ఇప్పుడు వాళ్ళలో 4 ఇక్కడే స్పాట్లోనే చనిపోవడం జరిగిందండి. 2ని హాస్పిటల్కి తరలించారు. దాంట్లో ఒకరికి కొంచెం సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తుంది సార్. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా మస్తర్లో వేయడం జరిగిపోయిందండి. మస్తర్లో వేయడం జరిగింది సార్. అంటే ప్రధానంగా ఈ జాతీయ రహదారి పక్కనే పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇస్తుంటారు మీరు? ఇక్కడ ఇంచుమించుగా 20 రోజుల నుంచి చేయడం జరుగుతుందండి పని. 20 రోజుల నుంచి కూడా రెగ్యులర్గా వాళ్ళని మానిటర్ చేస్తున్నాం, వాళ్ళని వాచ్ చేస్తున్నాం. రెగ్యులర్గా ఇక్కడ ఎక్కడన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుందండి. దీంట్లో ఇలా చేసేటప్పుడు మీరు పనికి వెళ్ళేటప్పుడు కూడా వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఆ రకంగానే వీళ్ళు రోజు చేసుకుంటూ వస్తున్నారండి. ఇదైతే వీళ్ళ ప్రమేయం లేకుండా మొత్తం
ఆ వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇంచుమించుగా డివైడర్ అండి, డివైడర్ పక్క నుంచి నడిచి వస్తున్న వాళ్ళని డివైడర్ దాకా వచ్చేసి అంటే మనకి బాడీస్ అన్నీ కూడా పడిన విధానం చూస్తే డివైడర్కి అవతల పడ్డాయండి అన్ని బాడీస్ కూడా. ఆ డివైడర్ మీద కూడా మనకి లారీ వెహికల్ గీసుకున్నటువంటి సందర్భం. వీళ్ళకి మరి ఉపాధి హామీ పనుల్లో ఉండగానే చనిపోయారు, వాళ్ళకి ఎటువంటి సహాయక చర్యలు అంటే మీకు ఎటువంటి వాళ్ళకి నష్టపరిహారం వస్తుంది? ఉపాధి హామీ దానికి సంబంధించి మనకి 2 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉందండి. అలాగే ఇన్సూరెన్స్లు ఇంకా ఇతర ఇన్సూరెన్స్లు ఏమన్నా కవర్ అయ్యాయి ఏంటి అన్నది ఇప్పుడు చూస్తున్నాం సార్, అవన్నీ కూడా చెప్తాం. ఇంకా ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ చూడొచ్చు, ఇంకా షాక్లోనే ఉన్నారు. అమ్మా ఏం జరిగింది చూసావమ్మా ఇక్కడ నువ్వు? కింద వర్క్లో ఉన్నా సార్. మొత్తం నాకు ఇక్కడ 3 జరుగుతున్నాయండి. 3 వర్కులు పై వర్క్ దగ్గర యాక్సిడెంట్ అయిందని కింద వర్క్ దగ్గర నేను ఉన్నాను సార్. నేను వెళ్ళేటప్పటికి ఈలోగా యాక్సిడెంట్ అయిపోయింది సార్. ఇక్కడ ఉన్నాను సార్, నేను ఫీల్డ్లోనే ఉన్నాను సార్, వర్క్ దగ్గర ఉన్నానండి. ఎవరైనా ఉన్నారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు? మీకు ఏమవుతారు? నేను ఫీల్డ్ అసిస్టెంట్ సార్ గారు. ఫీల్డ్ అసిస్టెంట్ మీరు? ఇందులో మా ఊళ్ళో ప్రత్యేకంగా కూలీలు 6 అండి సార్. ఎంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ అంటే నువ్వు ఎంతమందికి మస్తరు వేసావు, ఇంకా ఎంతమందికి వేయాలి, మొత్తం ఎంతమంది పని చేస్తారు? ఇక్కడ 20 మంది పెడతారు. కింద ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాను సార్. కింద 20 మంది ఉంటారు సార్. వాళ్ళ దగ్గర 20-24 అలా ఉన్నారు సార్. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సార్ ఫోటో అవుతుందని చెప్పేసి ఈ పైన వాళ్ళ దగ్గర ఫోటో అవుతుందండి. ఇక్కడ మొత్తం పనికి వచ్చిన వాళ్ళు 70 మంది దాకా ఉంటారు సార్. అంటే రోజు ఎక్కువ వస్తున్నారండి. ఇవాళ ఊళ్ళో తీర్థం వల్ల కొంచెం తగ్గారు సార్. మేట్ ఉంది సార్. ఇక్కడ ఏమైనా చేస్తాను. ఇక్కడ మేట్ ఉందండి. మీ మీట్లో ఉన్న వాళ్ళమ్మా మా దాంట్లోనే కదా సార్. వేసాను సార్, ఫోటోలు తీసాను సార్. పొద్దున్న 5:30కి వచ్చాను సార్. నేను వచ్చి ఫోటోలు తీసేసాను సార్. పనికి తీసుకొస్తున్నాను సార్. కిందకి దిగి తీసుకొచ్చేటప్పుడు అక్కడ రైలింగ్ ఉంది పైన, మరి బ్రిడ్జి దగ్గర అందరూ మామూలు కూర్చున్నారా రైలింగ్ మీద? ఏమన్నా కూర్చోలేదు సార్. మేము తీసుకొస్తున్నాం సార్. జనాల్ని తీసుకుని వస్తున్నాం. నడుస్తున్నారు, నడిచే వస్తున్నాం. నేను వస్తున్నారు నడిచి అంటే మీరు లారీ అమ్మో అటు నుంచి వస్తుంది? లారీ ఇటు నుంచి వస్తుంది. మేము ఈ పక్క నుంచి వస్తున్నాం సార్. ఇలాగ వస్తున్నాం, కిందకు వస్తున్నాం సార్. మేము అవును సార్, కిందకి వస్తుంటేనే అంటే పక్కనే ధాన్యం ఉన్నాయి సార్. ఆ పక్కన ధాన్యం ఉండటం వలన ఇలాగ లారీ ఈ క్రాస్కి ఇలా కొట్టేశాడు. ఆ పరిస్థితి ఉపాధి కూలీలు స్వయంగా చూసినటువంటి వారు చెప్తున్నారు. అలాగే ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అలాగే ఏదైతే ఉపాధి హామీలో చనిపోయినట్టు ఏ విధంగా పనిలో ఉండగా వాళ్ళు మృతి చెందితే వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం అందిస్తో ఆ విధంగానే కూడా అన్ని సహాయక చర్యలు కూడా అందుతాయని కూడా చెప్పుకొస్తున్నారు.